ఒకేసారి ఒకే ఫ్రేమ్లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, తిరుమలకు చేరుకున్న సిట్ బృందం కల్తీ నెయ్యి వివాదంపై విచారణ చేపట్టింది. ఇక సెకండ్ బ్రేకింగ్, త్వరలోనే టీపీసీసీ కార్యవర్గ విస్తరణ జరగబోతుంది. అంటే 3 లేదా 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారంటోంది టీపీసీసీ. ఇక థర్డ్ బ్రేకింగ్ చూద్దాం. చెరువులు నాలాల్ని రక్షించడమే హైడ్రా లక్ష్యం, సో అదే పని మేము చేస్తున్నామని చెప్తున్నారు కమిషనర్ రంగనాథ్. ఇక ఫోర్త్ బ్రేకింగ్, నవంబర్ 26లోగా మహారాష్ట్ర ఎన్నికలు పూర్తి చేసేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. రైట్, ఇక 1 by 1 ఒక్కొక్క బ్రేకింగ్ డీటెయిల్గా చూద్దాం. బ్రేకింగ్ నెంబర్ 1, తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్లో సిట్ టీం సమావేశమైంది. కల్తీ నెయ్యి వివాదంపై సిట్ బృందం విచారణ స్టార్ట్ అయింది. ఇక రేపటి నుంచి పూర్తి స్థాయి విచారణలో సిట్ బృందం ఉండబోతోంది. పద్మావతి గెస్ట్ హౌస్లో సిట్ చీఫ్ని కలిశారు టీటీడీ మార్కెటింగ్ విభాగం అధికారులు. ఇక సెకండ్ బ్రేకింగ్, హైడ్రా అంటే బూచి కాదు, భయం కాదు, హైడ్రా అంటే భరోసా అని చెప్తున్నారు కమిషనర్ రంగనాథ్. ఇంతవరకు కూల్చిన ఏ భవనానికి కూడా అనుమతులు లేవు కాబట్టే కూల్చాం. హైడ్రా రైతు సమస్యలపై పోరాటం చేయాలని ఇటువైపు జేపీ నడ్డా అంటున్నారు. రైట్, ఇక థర్డ్ బ్రేకింగ్ చూస్తున్నాం. చెరువులు నాలాల్ని రక్షించడమే హైడ్రా లక్ష్యం అన్నారు రంగనాథ్. హైడ్రా అంటే బూచి కాదు, హైడ్రా అంటే భరోసా. ఇంతవరకు కూల్చిన ఏ భవనానికి అనుమతులు లేవు అని అంటున్నారు రంగనాథ్. రైట్, ఇక సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన చేసింది. ఫోర్త్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. నవంబర్ 26లోగా మహారాష్ట్ర ఎన్నికలు పూర్తి చేస్తామంటున్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ఏర్పాట్లు పర్యవేక్షించింది సిఈసి.